సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ నక్షత్ర సిరీస్. మన సిరీస్లో అన్నింటిలోకి స్లోగా నడుస్తున్న సిరీస్ నక్షత్ర సిరీసే. ఎందుకంటే బికాజ్ ఆఫ్ గోచారం ఎక్కువ వచ్చాయి కదా వీడియోస్, అందువల్ల రెగ్యులర్ వీడియోస్ కొంచెము స్లో అయ్యాయి. బట్ వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు చూసేది రోహిణి నక్షత్రము. సో రోహిణి నక్షత్రానికి సంబంధించి రోహిణి మీ అంటే జన్మ నక్షత్రం అయినా లేదా మీ లగ్నము రోహిణి నక్షత్రం మీద ఉన్న ఈ ఈ నేను చెప్పే ఫలితాలు మీకు రిలేట్ చేసుకోవచ్చు. సో రోహిణి నక్షత్రం వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి స్లిమ్ బాడీ, అట్లానే బ్రాడ్ షోల్డర్స్ వెడల్పుగా ఉంటాయి, స్లిమ్గా ఉంటారు. అండ్ అలానే కళ్ళు ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కళ్ళల్లో. సో అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏదైనా సరే కళ్ళతోటి ఎక్కువ పలికించగలరు అని చెప్పచ్చు. అయితే వీళ్ళు ఎప్పుడు సన్నగానే ఉంటారంటే అలా చెప్పకూడదు. మామూలుగా బేసిక్ బాడీ అట్లా ఉన్న డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ అంటే గ్రహాలు వాటి పరిస్థితులు వచ్చే దశలను బట్టి అవి కొంచెం చేంజెస్ కూడా అవ్వచ్చు. బేసిక్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. అండ్ అలానే వీళ్ళ మనస్తత్వాన్ని ప్రత్యేకంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? బికాజ్ వీళ్ళలో ఈ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటాయి. తొందరగా కోపం రావడం, అలానే ఎక్కువ కాలం ఉండడం. అంటే కొంతమందికి చూడండి కోపం వస్తుంది అండ్ షార్ట్ టెంపర్డ్ అవుతారు, తగ్గిపోతుంది మళ్ళీ. బట్ వీళ్ళు అలా కాదు, వీళ్ళు దాన్ని క్యారీ చేస్తారు. సో ఆ కోపాన్ని కానీ వేరే వాళ్ళ మీద ఉన్నది సో ఎక్కువ కాలం దాన్ని మనసులో పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. అలానే వీళ్ళ ఎమోషన్స్ ఎక్కువ పనిచేస్తాయి లాజిక్ కన్నా. అంటే అవతల వాళ్ళతోటి ఉండే రిలేషన్ కానీ వాళ్ళని జడ్జ్ చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆ బేసిక్ మనం కొంతమంది ఏం చేస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు. కానీ వీళ్ళ లాజిక్ కన్నా కూడాను వీళ్ళ ఎమోషన్ అనేది ఎప్పుడూ ఎక్కువ హై ప్రయారిటీలో పనిచేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళ విషయంలో ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతారు. అదే వీళ్ళకి నచ్చలేదంటే వాళ్ళని ఎలాంటి ప్రాబ్లమ్స్లోకైనా అంటే వీళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లోకి అయినా వీళ్ళని పెట్టాలి, అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంలో. ఇక్కడ ఏంటి, ఆ లాజిక్ పనిచేయదు. మంచి చెడు అన్న దానికన్నా కూడా నేను వీళ్ళతోటి నా రిలేషన్ ఎలా ఉంది, సో సాక్రిఫైస్ చేసినా అంతే లెవెల్లోకి వెళ్ళిపోతారు. సో దేనైనా ఇచ్చేయడానికి. అదే కోపం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రతీకారం అనుకోవచ్చు, కొంచెం దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పచ్చు. అయితే యూజువల్గా వీళ్ళ లైఫ్ స్టైలు కొంతవరకు అంటే వీళ్ళ జీవితము లైఫ్ కానీ లైఫ్ స్టైల్ కానీ పెద్ద స్ట్రక్చర్డ్గా ఏమి ఉండదు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే యూజువల్గా అరే ఈరోజు ఎలా ఉంది, సో అంటే లివ్ ద మూమెంట్ అంటారు చూసారా. సో ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఎట్లా ఉన్నాము అనేదాన్ని, అంతే తప్పించి దాన్ని ఒక స్ట్రక్చర్డ్గా పెట్టుకోవాలి అనేది వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ వీళ్ళు ఎప్పుడు స్టేబుల్ అవుతారు అంటే లైఫ్లో ఒక నియంత్రణ, అట్లానే లైఫ్ మీద గ్రిప్పు అండ్ సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ని క్రమబద్ధంగా పెట్టుకున్నప్పుడు. అంటే ఈ ఎమోషనల్ డ్రైవ్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టికాలిటీని ఎప్పుడైతే అర్థం చేసుకుని లైఫ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకెళ్ళాలనుకుంటారో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ జర్నీ అనేది చాలా బెటర్ వేలోకి మారుతుంది. అంటే వీళ్ళు దీన్ని అర్థం చేసుకుని ప్రయారిటైజ్ చేసుకుని నేను దీన్ని సాధించాలి, ఇది పెట్టుకోవాలని ఎప్పుడైతే స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకుంటారో, సో అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్ళాలి, ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే ఓకే వెళ్ళిపోదన్నాడు. అలా కాకుండా ఓకే మనం ఏదైనా చేయాలంటే ప్లాన్డ్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ ఇయర్ ఇది చేయాలి ఇలాంటి ప్రయారిటైజ్డ్ దీనిలోకి ఎప్పుడైతే వస్తారో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ డిసిప్లిన్డ్ వేలో నడవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏదైనా 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్యలో కొంత ఫైనాన్షియల్గాను హెల్త్ పరంగాను ఇబ్బందులు ఎదుర్కొనే పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పచ్చు. అండ్ అలానే వీళ్ళ కెరియర్ పాత్ స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది, కానీ వీళ్ళు బిజినెస్ చేయడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఎటువంటివి? పాల సంబంధమైన డైరీ ప్రోడక్ట్స్, షుగర్ కేన్, ఇంజనీరింగ్ రిలేటెడ్ అండ్ అట్లానే యూజువల్గా
ఏదైనా సరే వర్కర్స్తో చేయించేవి. అంటే 10 మంది పని చేసే వాళ్ళని పెట్టుకుని ఒక లీడ్ చేస్తూ చేయించే పనుల్లో వీళ్ళ ఎక్స్పర్టైజ్ అనేది బాగుంటుంది. కానీ ఇక్కడ కూడా పని చేసే వాళ్ళని ఎక్కువగా నమ్మడము అండ్ వాళ్ళకి మొత్తం వదిలేయడము. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏ పనిలో అయినా సరే మనం ఒకరికి అసైన్ చేసామంటే మన పైన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి లీడ్ చేయాలి. అలా కాకుండా నేను కూడా నీలో ఒకటే, సో కాబట్టి అందరం కలిసి వెళ్ళిపోదాము అన్నట్టు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని పక్కకు పెట్టి ఎప్పుడైతే ఎక్కువ పని వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టుకుంటారో దీనివల్ల వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ రోహిణి నక్షత్రము యూఆర్ ఇంటూ బిజినెస్, డెఫినెట్గా కింద వర్క్ చేసే వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం రోహిణి నక్షత్రం వాళ్ళకు ఉంది. సరే ఊరికే నమ్మేసి తర్వాత నమ్మి నేను మోసపోయాను అనుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ నక్షత్ర స్వభావము నమ్మేయడం అనమాట. ఎందుకు ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, నచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నా బ్లైండ్గా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది. సో అండ్ అట్లానే కెరియర్ అండ్ మ్యారేజ్ పాత్ కూడా బాగుంటుంది. ఫస్ట్లో చిన్న చిన్న డిఫికల్టీస్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ అనేవి వచ్చినా కూడాను లైఫ్ పార్ట్నర్ తోటి జీవితం అనేది బాగుంటుంది, జీవిత భాగస్వామితో. అలానే యూజువల్గా వీళ్ళకి రక్త సంబంధమైన బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. రక్త సంబంధమైనవి బీపీ, డయాబెటీస్ దగ్గర నుంచి ఇంకా మనకి మిగిలినవన్నీ కూడా అనమాట. సో బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ. అలానే వీళ్ళ రిలేషను ఫాదర్ తోటి లిమిటెడ్గానే ఉంటుంది, కానీ తల్లి తరపు బంధువులతోటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మదర్తో రిలేషన్ కానీ, తల్లి వైపున మేనమామలు, మేనత్తలు, అట్లానే తల్లి వైపు బంధువులు, వీళ్ళతో రిలేషను వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో వీళ్ళు ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ 56th ఇయర్లోనూ 60th ఇయర్లోనూ కూడా కొంతవరకు హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ కొంత ఇబ్బంది పడడానికి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, రోహిణి నక్షత్రం వాళ్ళు ఆ ఎమోషన్స్ని ఎప్పుడైతే కోపం కానీ, ప్రేమ కానీ, పగ కానీ వీటిలో ఎప్పుడైతే ఆ మైండ్ని లాజికల్గా ట్రైన్ చేసుకుంటారో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఒక స్టేబుల్గా, ఎందుకంటే ఎమోషన్స్ అనేవి అన్ని చోట్ల పనిచేయవు. కాకపోతే రోహిణి నక్షత్ర ఇస్ ఎ మూన్ నక్షత్ర. సో కాబట్టి ఆ నక్షత్ర పాదాలన్నీ కూడా మనకి వృషభంలోనే ఉంటాయి. కాబట్టి నక్షత్ర ప్రభావం అనేది వీళ్ళ ఎమోషన్స్ని చాలా ఎక్కువ హిట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనుషుల్ని జడ్జ్ చేసే విధానంలో కానీ అన్నిట్లోనూ లాజిక్ కన్నా ఎమోషన్ ఎక్కువ పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి అప్ టు 36 ఫేస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అయితే వీళ్ళని ఒక ఎక్సలెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యేది ఒక హంబుల్ రెగ్యులర్ లైఫ్లో స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక 10 మందిలో పేరు తెచ్చుకోవడము, మంచి హైట్స్ని రీచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. బట్ స్టార్టింగ్ ద ఏజ్ నార్మల్గా డిఫికల్టీస్ తోటే స్టార్ట్ అవుతుంది. బట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్ దే ఎంజాయ్ అండ్ దే సెలబ్రేట్ సక్సెస్ అని చెప్పచ్చు. సో వీళ్ళు బిజినెస్లోకి రావాలనుకుంటే మటుకు మోస్ట్లీ ఒక స్ట్రక్చర్డ్ వేలో వీళ్ళ ఎమోషన్స్ని ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు గో ఫర్ అ బిజినెస్. ఇది మనకి రోహిణి నక్షత్రము, నక్షత్ర స్వభావము ఆ పర్సనాలిటీ మీద, మనస్తత్వం మీద ఫిజికల్గాను ఎలా ఉంటుంది అనేది. ఫిజికల్ అపీరియన్స్ అనేది ఒకవేళ ద మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రోహిణి అయితే మెంటల్గా చెప్పేవి ఎక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ ఇఫ్ యు ఆర్ అసెండెంట్ లగ్నము ఆన్ ద నక్షత్ర ఆఫ్ రోహిణి అయితే యూ కెన్ టేక్ ద ఫిజికల్ అపీరెన్స్కి సంబంధించినవి మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లనే మీ నక్షత్రము, మిగిలిన గ్రహాలు ఏ నక్షత్రాల మీద ఇట్లాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అట్లానే అకాడమీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు రిజిస్టర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ అప్డేట్, ఎంఎస్ మ్యాట్రిమోనీ చాలా స్ట్రక్చర్డ్గా మళ్ళీ, ఎందుకంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్కి ఈ కొంచెం డిఫికల్టీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మేము అన్నీ దాన్ని రెగ్యులర్ చేసాము. దోస్ హూ వాంట్ టు రిజిస్టర్, మీ పేరు ఇవన్నీ మీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా రిజిస్టర్ చేసుకోండి, మీకు మంచి మ్యాచెస్ దాని నుంచి దొరకడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.